హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 15,000 దగ్గరలో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ 15,000 దగ్గరలో అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో కొన్ని మొబైల్స్ అనేవి 16,000 ఉంటాయి. కాకపోతే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మాత్రం 15,000 లోపే వస్తాయి. అందుకోసం వీటిని దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్లస్ అప్పుడప్పుడు దీనిలో మన కూపన్ కోడ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అమెజాన్ వాళ్ళు. ₹1000 కూపన్ కోడ్స్, ₹700 750 కూపన్ కోడ్స్ ఇవి అప్లై చేసినప్పుడు కూడా మనకు 15,000 లోపు వచ్చేస్తుంది. సో అలా మీకు కూపన్ కోడ్స్ వాళ్ళు పెట్టినప్పుడు మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్లస్ ఈ మొబైల్ బయింగ్ లింక్స్ కోసం కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ అనేది డిసెండింగ్ నుంచి అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోద్ది. సో అంటే ఫస్ట్ 7 నెంబర్ చెప్పి లాస్ట్లో ఫస్ట్ నెంబర్ చెప్తాను. సో మరి మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ ఇక్కడ మనకు 2 మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ నార్జో 60X అని చెప్పేసి, రెడ్మీ 12 అని చెప్పేసి. సో ఈ 2 మొబైల్స్ కూడా మనకు 12,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతాయి. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది పక్కా అంటే ఒక ₹1000 కూడా అటు ఇటు పెట్టలేము, మేము 12,000 మాత్రమే పెడతామంటే ఈ మొబైల్ వైపు అయితే మీరు వెళ్ళొచ్చు. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్స్ అనే కాదు, ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో అన్ని మొబైల్స్ 5G మొబైల్సే. అయితే ఇప్పుడు ఈ 2 మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే IPS డిస్ప్లే తోటి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు మనము రియల్మీ గురించి మాట్లాడినట్టయితే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. రెడ్మీ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. అదే మనము రియల్మీ గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. రెండింటి పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఇక మీకు సేమే వస్తుంది. మరీ మీరు హెవీ గేమ్స్ ఆడతామంటే కుదరదు, కానీ డైలీ లైఫ్ యూసేజ్లో అయితే వీటిని యూస్ చేసేసుకోవచ్చు. 5,000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే ఇక్కడ మనకు రియల్మీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తే, రెడ్మీలో మనకు 18 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. రెండు కూడా మనకు Android 13నే ప్రొవైడ్ చేశారు. అయితే 2 మొబైల్స్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంతమందికి రెడ్మీ మొబైల్స్ వస్తాయి, కొంతమందికి రియల్మీ మొబైల్స్ నచ్చుతాయి. మనకు రెడ్మీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అంటే ఇప్పుడు ఈ రెడ్మీ 12 అని చెప్పేసుకోవచ్చు. రియల్మీలో 12,000 దగ్గరలో అయితే ఈ మొబైల్ అంటే రియల్మీ 60X మొబైల్ని అయితే మనం కొనుక్కోవచ్చు. ఇక మనం నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే కొంచెం బడ్జెట్ పెంచాల్సి ఉంటుంది. 15,000 దగ్గరలో ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ సంబంధించిన Note 30 5G మొబైల్ దొరుకుద్ది. అయితే ఈ మొబైల్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు IPS డిస్ప్లే దొరుకుతుంది. కాకపోతే మిగతా ఫీచర్స్ బాగుంటాయి. ఇక్కడ IPS డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు అంటే ఈ మొబైల్ని చూడొచ్చు. అయితే మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దీని యొక్క డిజైన్. సో దీనిలో మనకు లెదర్ డిజైన్ అయితే యూస్ చేస్తారు. దాని కారణంగా ఈ మొబైల్ అనేది 15,000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. దీంతో పాటే మనకు టెక్నోకి సంబంధించిన టెక్నో పవర్ 5 Pro మొబైల్ కూడా ఉంది కదా. సో ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత దీనికి సంబంధించిన 68 watts ఫాస్ట్ ఛార్జర్. సో మరి ఏ మొబైల్ కూడా మనకు ఏ బ్రాండ్ కూడా ఇంత తక్కువ ప్రైజింగ్లో 68 wattsని ప్రొవైడ్ చేయట్లేదు. అయితే ఇందులో మనకు MediaTek Dimensity 6080 ప్రాసెసర్ దొరుకుతుంది. కాకపోతే దీని డిజైన్ అనేది మనకు కొంచెం గేమింగ్ మొబైల్స్ లేకపోతే మన నథింగ్ ఫోన్ ఉంటుంది చూసారా, అటువంటి గ్లిఫ్ ఇంటర్ఫేస్ లాంటి డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన ఇన్ఫినిక్స్ Note 30 ఉంది చూసారా, దానిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే 15,000 దగ్గరలోనే మీకు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే మొబైల్ దొరుకుద్ది. ప్లస్ 108 మెగాపిక్సెల్ కెమెరా. అంటే మీరు ఒకవేళ పేరుకి చెప్పుకోవాలి అంటే 108 మెగాపిక్సెల్, కాకపోతే మనం వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు అంత ఉంటుంది, కానీ ఓకే పర్లేదని చెప్పేసుకోవచ్చు. ఇందులో నేను చెప్పేది ఇన్ఫినిక్స్ Note 30 గురించి. సో మరి ఇప్పుడు ఈ టెక్నో పవర్ 5 Pro అయినా సరే, ఇన్ఫినిక్స్ Note 30 5G అయినా సరే, ఈ 2 మొబైల్స్లలో మీరు ఏ మొబైల్ అయినా సరే ఈ 2 ప్రైస్ సెగ్మెంట్లో చూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ 2 బ్రాండ్స్ కూడా సేమ్ అనే చెప్పేసుకోవాలి. ఇక నాకు కొంచెం క్లీన్ ఇంటర్ఫేస్ ఉండే మొబైల్ కావాలి అంటే మోటో G54 అని చెప్పేసి 13,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుద్ది. 128GB స్టోరేజ్ ఉంటుంది. ఓకే, మోటరోలా గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో బ్లూటూత్ వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ కొన్ని మొబైల్స్లో బ్లూటూత్ కనిపిస్తున్నాయి. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7020 ప్రాసెసర్ని యూస్ చేశారు. ఇలా 6,000 mAh బ్యాటరీ ఉంటుంది, 30 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అయితే IPS డిస్ప్లేని దీనిలో యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే నార్మల్ డిజైన్లోనే ఉంటుంది. ఎవరికైతే మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండి మోటరోలా బ్రాండింగ్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే వాళ్ళు ఈ మొబైల్ని చూడొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ నా ఫేవరెట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు, పోకో X5. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్. దీని గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకి ఇది ప్రైజింగ్ తక్కువ అయిపోయి 12,999కే దొరుకుతుంది. ఇంకా అప్పుడప్పుడు మనకు నేను చెప్పినట్టు కూపన్ కోడ్స్ బ్యాంక్ ఆఫర్స్ పెడితే ఇంకా తక్కువ దొరుకుతుంది. దీని గురించి మాట్లాడినట్టయితే ఇంత తక్కువ ప్రైజింగ్లో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే దొరుకుతుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఇవి కూడా మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మనకు 13,000 ప్రైస్ సెగ్మెంట్లోనే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్, మన డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. మనం ఈ మొబైల్ యూస్ చేసి వీడియోని 4Kలో రికార్డ్ చేయలేం, కానీ ఇంకోటి ఈ పోకో మొబైల్స్ తోటి ట్రస్ట్ ఇష్యూ ఉంది. అంటే పోకో మొబైల్స్ అనేవి తొందరగా పాడైపోతాయి, మదర్ బోర్డ్ డెడ్ అవుతాయని చెప్పేసి ఉంది. కానీ ఈ పోకో X5 Pro మొబైల్స్ అనేవి బాగానే నడిచాయి. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే డీసెంట్ కెమెరా, డీసెంట్ పర్ఫార్మెన్స్, 5G ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి,
అని అనుకుంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది నాకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉండి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి, మొబైల్ పర్ఫార్మెన్స్ తోటి పని లేదు, నాకు గేమింగ్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు సామ్సంగ్ సంబంధించిన M34 మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. మొబైల్ గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది, కాకపోతే బాక్స్లో వీళ్ళు ఛార్జర్ ఇవ్వరు. 25 వాట్స్కే ఇది సపోర్ట్ చేస్తే అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మీకు బాగుంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు, దాని కారణంగా మీకు మంచి డీ బ్లాక్ చూడడానికి కనిపిస్తాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ప్లస్ 1000 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు కెమెరాలో మనకు OIS సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. అయితే Exynos 1280 ప్రాసెసర్ ఇచ్చిన కారణంగా పర్ఫార్మెన్స్ అయితే మీకు అంత అప్ టు మార్క్ ఉండదు. అయితే దీని ప్రైస్ కూడా 15,000 16,000 ఉంది. ఆఫర్లో తక్కువకు వస్తూ ఉంటుంది. 15,000 ఉన్నప్పుడు కొనుక్కోండి, బ్యాంక్ ఆఫర్స్ కూపన్ కోడ్స్ ఉన్నప్పుడు 15,000 అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి మొబైల్ ఉంది, Realme Narzo 60 5G. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు 15,000 నుంచి 16,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. దీనికి కూడా కూపన్ కోడ్స్ ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు, ప్లస్ బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. దాన్ని కలుపుకుంటే మాత్రం మనకి 15,000కి వస్తుంది. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచిగా కనిపించే మొబైల్ అంటే ఇదే. దీనిలో మనకు వేగన్ లెదర్ని అయితే యూస్ చేస్తారు, దాని కారణంగా మొబైల్ డిజైన్ అనేది ప్రీమియం ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఉంది, కానీ దీనిలో OIS సపోర్ట్ లేదు. ప్లస్ నాకు దీనిలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే MediaTek Dimensity 6020 ప్రాసెసర్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుండదు, కాకపోతే మరి డిజైన్ బాగా ఇచ్చారు, వేగన్ లెదర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడైతే మనం కాంప్రమైజ్ కావాల్సిందే. ఒకవేళ మీకు మంచి గుడ్ లుకింగ్ మొబైల్ కావాలి అంటే దీన్ని కొనుక్కోవచ్చు. ఇక ఫస్ట్ నెంబర్ గురించి మాట్లాడినట్టే IQ Z7S మొబైల్. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 18,000 ఉండే. 18,000కి నేను అస్సలు సజెస్ట్ చేయలేదు, మీకే నేను చాలాసార్లు చెప్పాను ఈ మొబైల్ 18,000కి అయితే కొనుక్కోకండి అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు దీని ప్రైస్ అనేది 15,000 నుంచి 16,000 మధ్యలో ఉంది. ఒకవేళ ఈ మొబైల్ అనేది మీకు ఆఫర్స్ తోటి కూపన్ కోడ్స్ కలుపుకున్న తర్వాత 15,000 లోపు వచ్చింది అనుకోండి, బ్లైండ్గా కొనుక్కోవచ్చు. అంటే అప్పుడప్పుడు ఇది 12,000 13,000 ఆ ప్రైజింగ్లో కూడా దొరికింది. సో మరి అప్పుడు వస్తే ఇంకా బ్లైండ్ కొనుక్కోండి. ఇందులో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, దాని కారణంగా మనకు ఈ మొబైల్ అనేది అంటే ఈ ప్రైజింగ్లో మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది. చెప్పాను కదా, 15,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం కార్డ్ ఆఫర్ కలుపుకున్న తర్వాత 15,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం కొనుక్కోకండి. 15,000 లోపు ఉంటే కొనుక్కోవచ్చు. చెప్పాను 695లో మనం 4K రికార్డ్ చేయలేము, కాకపోతే మంచి ఫొటోస్ ఇది క్యాప్చర్ చేయగలుగుద్ది. నెక్స్ట్ ఇంకోటి నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి అంటే చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. 6.4 inches స్క్రీన్ సైజ్ తోటి వస్తుంది. సో ఎవరైతే కాంపాక్ట్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది నచ్చుద్ది. ప్లస్ దీనిలో ఇంకోటి ఏంటంటే చాలామంది 4500 mAh బ్యాటరీ చూసేసి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాదు అనుకుంటూ ఉంటారు, కాకపోతే ఇది డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అంటే వేరే బ్రాండ్స్ 5000 mAh బ్యాటరీ ఇస్తే ఎంత బ్యాకప్ వస్తుందో దీనిలో కూడా మనకు అంతే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కెమెరా కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. సో వీటన్నిటి పరంగా చూసుకున్నట్టయితే మనం IQ Z7Sని కొనుక్కోవచ్చు. IQ గురించి మాట్లాడితే ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయిన బ్రాండ్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఈ మొబైల్లో ఫీచర్స్ కూడా అలానే దొరుకుతాయి. సో మరి ఇవి ఫ్రెండ్స్, మరి 15,000 లోపు బడ్జెట్లో లేకపోతే 15,000 దగ్గరలో మనం ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే దానికి సంబంధించిన లిస్ట్. మరి నేను ఇంకా ఏదైనా ఒక మొబైల్ మిస్ చేసి ఉంటే మీరు ఈ లిస్ట్లో చేర్చొచ్చు. మరి మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.